ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. మహాదేవ నమస్కారం. మహాదేవ. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి ఈ జూలై నెల 2026 మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ప్లస్లు మైనస్లు ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్త పడాలి, ఏ విషయాల్లో వీళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు, పూర్తి వివరాలు తెలియజేయండి. తప్పకుండా. కన్యారాశి అనగానే ఒకంత వీళ్ళను చూస్తే జాలి అనిపిస్తుంది, ఒకంత సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వీరికి అద్భుతంగా తెలివితేటలు కానీ ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తికి వీళ్ళ గురించి నేను ఇది ఇవాళ తిన్నా, నేను ఇది చేశాను, లైక్ ఇది అంటే పూసగుచ్చినట్టుగా కొంచెం మాట్లాడతారు. ఎక్కువగా సోది ఎక్కువ అంటారు కొందరు, అందరు కాదు. పూసగుచ్చినట్టుగా ఇవాళ పొద్దుగాల లేసిన, పండ్లు తోముకున్న, కాఫీ తాగిన, కాఫీలో కొంచెం షుగర్ తక్కువైంది కానీ బాగున్నది, భోజనం చేసిన, కొంచెం అన్నం పలుకు అయింది కానీ శాకం బాగున్నది, ఇట్లా ఈ విషయాలు ఎదుటి వాళ్ళకు బోర్ అనిపిస్తాయి, కొంచెం ల్యాగ్ ఎక్కువ అన్నట్టు. ఏదేమైనా కన్యారాశి వారికి గత 2022 ఆగస్టు నుండి 23 ఆగస్టు నుండి గడిచిన 2-3 సంవత్సరాలలో అనారోగ్య సమస్యలతో అధికంగా బాధపడుతూ ఉన్నారు. అధికంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులను ఫేస్ చేసేవారు ఈ యొక్క కన్యారాశి వారు. ఖచ్చితంగా ఈ వీడియోను చివరిదాకా చూసే అటువంటి ప్రయత్నం చేయండి. కన్యారాశి మీకు ఖచ్చితంగా కూడా లవ్ బ్రేకప్స్, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, మీ ఊహకు అందని కొన్ని సిచ్యువేషన్స్ ఏర్పడడం కావచ్చును. ఇది అసలు నా జీవితమేనా, ఇది అసలు నా జీవితం కాదు, సంథింగ్ రాంగ్, ఏదో మిస్ అయింది అనేటువంటి విధంగా ఎవరో ఒక వ్యక్తి మీ జీవితంలోకి పరిచయం అవ్వడం, లేదా పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడనో పోగొట్టుకోవడం కావచ్చును. అదేవిధంగా ఏదైనా కొంత అసంతృప్తితో మీ జీవితం అనేటువంటిది ముందుకు వెళ్ళేటువంటి తరుణంలో ఉద్యోగం అలా సడన్గా పోవడం కానీ, ఉద్యోగంలో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు కానీ, వ్యాపారం మరియు కోర్టు వ్యవహారాల్లో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు, ప్రమోషను అవకాశాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి, కొందరికి బలపడేటువంటి పరిస్థితులు ఉన్నవి. సో స్నేహితుల విషయంలో కొంత అప్రమత్తంగా ఉంటేనే మంచి ఫలితాలు అనేటువంటివి ఉన్నవి. ఎందుకంటే కన్యారాశి వారికి కొంత ఎవరైనా ప్రయోగం కానీ చేతబడి కానీ చేసేటువంటి సమయం ఇప్పుడు. జాగ్రత్తగా ఉండండి. ఇందాకే ఇవాళనే పొద్దున ఒక కుటుంబం రావడం జరిగింది. అసలు వారితో మాట్లాడుతుంటే నాకే నెగిటివ్ ఇంపాక్ట్ అనిపించింది. నాకే ఒక్కసారిగా ఏదో తెలియని శరీరం ఇట్లా ఏదో తిప్పినట్టుగా అయింది. చెడు క్రియల ప్రభావం అంటారు. సో వాళ్ళకు చేతబడి అయింది. నాకు అర్థమైపోతుంది చేతబడి అయిందా కాలేదా, లేదా వాళ్ళ ఇంటికి ఎవరైనా ఏమైనా చేశారా అనేది మనకు. ఎందుకంటే సాధన చేస్తున్నాం కనుక అక్కడికి వెళితే కానీ వాళ్ళ ముఖాలు చూసినా కూడా అదొక వైబ్రేషన్ వచ్చేస్తుంది, మనకు ఆ సిమ్టమ్స్ అర్థమైపోతాయి. ఇప్పుడు అంతేందుకు ఎక్కడైనా నిధి ఉన్నది ఉదాహరణకు, అక్కడికి వెళితే ఒక రకమైనటువంటి సౌండ్ కానీ, ఒక రకమైనటువంటి ప్రేరణ కానీ, ఒక తెలియని ఒక వాసన కానీ, అది అందరికీ రాదు. మళ్ళీ అమ్మవారి సాధన చేసేటువంటి వారు మాత్రమే అది వస్తుంది, అది గమనించుకోవాలి. సో ఇంకా వ్యాపార భాగస్వాముల వల్ల కొంత నష్టాలు కావచ్చును, కొంచెం ఆసుపత్రులకు వెళ్ళడాలు, హెల్త్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి. కూడా కడుపుకు సంబంధించింది కానీ, కాళ్ళకు సంబంధించింది కానీ ఇలాంటివి కూడా మీరు ఇబ్బంది ఖచ్చితంగా హాస్పిటల్కి అయితే వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక అదేవిధంగా కొత్త పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత మీకు లాభాల దిశగా మాత్రం ఉంటవి అని మీరు అనుకోవద్దు. ఆల్రెడీ మీకు లాభాల దిశ అనేది వెళ్ళిపోయింది. కొత్త పరిచయాలు ఇది మీకు దెబ్బపడే పరిస్థితే ఉంటుంది, బాగా చెప్తున్నాను. అదేవిధంగా
కొంత స్నేహితుల ఎంపికలో, స్నేహితులు అంటే పార్ట్నర్షిప్స్ కానీ ఇంకేదైనా వారి ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపార రంగంలో కొన్ని పాత అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో లాభాల విషయం కానీ, ఉన్నతాధికారులతో, మన పై అధికారులతో కానీ, మన పై అధికారులకు కానీ మనకు వారికి అపార్థాలు వచ్చే పరిస్థితి ఉన్నది. మనం ఒకటంటే వారొకటి అపార్థం చేసుకోవడం, లేదా మనపై ఎవరైనా ఏమైనా పుట్టించి చెప్పడం కానీ ఇలాంటివి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్త, ఉన్నతాధికారులతో బీ కేర్ఫుల్, పై అధికారులతో. ఇక దాంపత్య భాగస్వామ్య సంబంధాలలో కొంత విభేదాలు ఏర్పడే పరిస్థితి ఉన్నది. ఇల్లీగల్ అఫైర్స్ బయటపడే పరిస్థితి ఉన్నది. సహనం వ్యవహరిస్తే కానీ సమస్యలు సర్దుకునేటువంటి పరిస్థితి అయితే కనపడటం లేదు ఈ యొక్క కన్యారాశి వారికి. ఎందుకు అంటే కేవలం గురుబలము ఉంటే సరిపోదు. మళ్ళీ గురుబలము యొక్క సూర్యుడు గురువుకు దగ్గరగా ఉంటే గురువు యొక్క అనుగ్రహము ఉండదు. సో ఈ రాబోయే 2 నెలలు గురుబలం అయితే చాలా తక్కువగా ఉన్నది. కనుక ఖచ్చితంగా కూడా ఎవరైతే ఈ యొక్క కన్యారాశి వారు ఉన్నారో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, సంతానానికి సంబంధించింది ఒక్కటి పర్వాలేదు, ముందుకెళ్ళండి. వివాహానికి కూడా ఓకే, బట్ ఈ యొక్క కన్యారాశి వారు 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్తే మరీ మంచిది. ఇక ఈ టైంలో మీ వ్యాపారాలలో కొన్ని చిక్కులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. వ్యాపారం కానీ, వ్యాపార అవకాశాలలో కానీ కొన్ని చిక్కులు ఏర్పడితే మాత్రం అవి తప్పకుండా మీరు 1-2 సార్లు చూసుకునేటువంటి బాధ్యత మీదే. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ పెట్టొచ్చు అంటారు. ఆల్రెడీ ఉన్నవే చిక్కులలో పడే పరిస్థితి ఉన్నది. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు? ఇక వద్దు. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో పర్వాలేదు, మాకు మంచిగానే దశ ఉంది, మేము పెట్టుకోవచ్చును అని అనుకునేవారు ఎంతోమంది కాల్ చేస్తున్నారు. చాలామంది చెప్తున్నాం, ఓకే డన్, మీకు ఈ దశలో ఉన్నారు, ఈ దశ మీకు యోగిస్తుంది, మీరు ఇప్పుడు తప్పకుండా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తున్నాం. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ చేసి 41 డేస్లోనే డబుల్ వచ్చి కూడా మనకు గిఫ్ట్లు తెచ్చిచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కన్యారాశి వారు అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో కొన్ని గొడవలు కూడా ఏర్పడే పరిస్థితి ఉంటుంది. లైక్ స్థిరాస్తి వివాదాలు, భూ సంబంధితనో, ఇంటికి సంబంధించనో ఏదో చిన్న విషయాలు అవి పెద్దగా ఏర్పడి ఇంటి నుండి వారు వీరన్న వెళ్ళాలి, వారన్న వెళ్ళాలి. అక్కదమ్ముల్లో, అన్నదమ్ముల్లో, అక్క చెల్లెల్లో, అక్క తమ్ముల్లో ఎవరైనా కావచ్చు. ఇలాంటి సందర్భాలు అయితే గోచరిస్తున్నవి. మహన్యాసపూర్వక రుద్రపారాయణము అనేటువంటిది వీరికి కొంత శ్రేయస్సును తెచ్చిపెడుతుంది. పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఆలోచన, లేదంటే కాస్త పెద్దరికం తీసుకుని అందరికీ మంచి చేద్దాం అనే భావన ప్రస్తుతం వీళ్ళ కలిసి వస్తుంది అంటారు. వద్దు. మీకు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీ పని వీళ్ళు చేసుకోవాలి. మీరు మంచి చేయబోతే చెడు ఏర్పడుతుంది. కనుక వద్దు. పలానా అమ్మాయి బాగుంది, పలానా దగ్గర అబ్బాయి ఉన్నాడు, నేను కలుపుతా, నేను పెళ్లి చేస్తా అంటే మీకే దెబ్బ పడుతుంది. అట్లా విద్యార్థులు విదేశీ ప్రయత్నాల పరిస్థితి ఏంటి గురుగారు? విద్యార్థులకు మాత్రము కొంతమేర అనుకూలంగా లేదు. విదేశీ ప్రయత్నాలకు మాత్రం పర్వాలేదు. కొన్ని డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ వచ్చే పరిస్థితి అయితే ఉండొచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీరు ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? వీరు మేధా దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకం కానీ, దత్తాత్రేయ స్వామి గానగాపూర్ దర్శనం కానీ, కొంతమేర ఇంట్లో కుదిరితే దత్తాత్రేయ స్వామి హోమం చేయించుకోండి, అంతే. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకరీత్యా ఇందాక మనం చెప్పుకున్నాం, నడిచే దశ అంతర్దశలలో మంచి దశ అనేది ఉంటే మీరు తప్పకుండా ముందుకు పోవచ్చు. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేది ఇది వట్టి విషయం కాదు. కలిసిన తర్వాత మీకు 100కు 200% క్లారిటీ వస్తుంది. ఇది గమనించుకోదగ్గ విషయం, అంతే.
ఈ మాట ఎందుకు చెప్తున్నాను? ప్రేక్షకులు వెట్టిగా మోసపోతున్నారు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. మహాదేవ. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిత సగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరయూవృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు రాజా త్రిపుర సుందరీ దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. నిజ జ్యేష్ఠ మాసం జూన్ 16 నుంచి జూలై 14 వరకు కన్యా రాశి వారికి. ఈ రాశి వారికి ఈ నెలలో విశేషమైనటువంటి ఒక ఫలదాయకం ఉంది. యత్నించిన కార్యక్రమాలన్నీ కూడా సుఖంగా నెరవేరడం జరుగుతుంది. అభివృద్ధి బాగా ఉంటుంది. ఏ పని చేపట్టినా శుభంగా నెరవేరుతుంది. శుభకార్యాలు చేయడము, శుభకార్యాలలో పాల్గొనడం జరుగుతుంది. బంధుమిత్రుల యొక్క కలయిక ఏర్పడుతుంది. అంతేకాకుండా మీ సొంత గ్రామంలో మీ చిన్ననాటి మిత్రులతో కలిసి కొద్ది రోజులు సంతోషంగా మీ యొక్క విషయాలన్నీ చెప్పుకోవడము, విద్య తర్వాత ఎలా జీవితం గడుస్తుంది అని చెప్పుకోవడము, ఆనందంగా ఉండడం జరుగుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నం చేసినట్టయితే ఉద్యోగ లాభం కూడా కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక వ్యక్తులకు అభివృద్ధి చెందడము, ఉన్నతి జరగడం జరుగుతుంది. ఈ నెలలో కన్యారాశి వారికి స్థిరాస్తులు చరాస్తులు పెంచుకోవడము, లాభసాటిగా ఉండడము, కొత్త కొత్త పనులు ప్రారంభించడము, ఈ కాంట్రాక్టుల విషయంలో కాంట్రాక్టులకు కొత్త కొత్త పనులు చేతికి దొరకడము, దానివల్ల వారి యొక్క విషయంలో మంచి జరగడానికి కారకం ఉంది. కొత్త పనులు చేపట్టడము, దానివల్ల లాభాలు ఆర్జించడము కూడా జరుగుతుంది. కానీ కొన్ని పనులకు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంది. అది సహజమైనటువంటిది. ఆ చిన్న చిన్న ఆటంకాలు కూడా వెలిగిపోయి మీకు అనుకూలమైనటువంటి ఒక వాతావరణం కలగడానికి మంచి సమయం ఆసన్నమైంది. శుభ ఫలితంగానే ఉంటుంది. వివాహం కానిటువంటి ఒక వ్యక్తులకు కన్యారాశి వారికి వివాహం కావడము, సంతానార్థులై ఉన్నటువంటి వారికి సంతానం యోగం కలగడము అనేటువంటిది జరగడానికి ఈ నెలలో మంచి ఫలితం కనబడుతూ ఉంటుంది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ప్రకృతి రీత్యా వాతావరణం పరిస్థితి బట్టి కొంత అనారోగ్యం ఉండొచ్చు. చిన్న చిన్న కలహాలతో కార్యక్రమాలన్నీ కూడా నెరవేరడము, కొద్దిగా డబ్బు ఖర్చు కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు స్థాన చలనము ఏర్పడేటువంటి ఒక విషయం కనబడుతూ ఉంటుంది. అది కూడా మీరు కోరుకున్నటువంటి ఒక స్థలానికే స్థాన చలనం జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొద్దిగా ప్రయత్నం చేయడము, కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ప్రతి కార్యక్రమంలో విజయాన్ని చవిచూస్తారు. ఏ కార్యక్రమాన్ని మీరు మొదలుపెట్టినా అందులో విజయదేవత వచ్చి ముందు కూర్చుంటుంది. ధర్మకార్యాలన్నీ కూడా చేస్తుంటారు. దానివల్ల ధర్మకార్యాలు చేయడం వల్ల, యజ్ఞయాగాదులలో పాల్గొనడం వల్ల, వారికి సహాయ సహకారాలు అందించడం వల్ల సంఘంలో గౌరవ ప్రతిష్టాలన్నీ కూడా పెరిగిపోతుంటాయి. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా బలం పుంజుకుంటారు. 3 రకాలుగా శారీరక, మానసిక, ఆర్థికంగా 3 రకాలుగా బలాన్ని పుంజుకుంటారు.
కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. 10 మంది మీ వెంట తిరుగుతూ ఉండడము మంచిగా ఉంటుంది. కొత్త కొత్త స్నేహితులు ఏర్పడడం జరుగుతుంది. సుఖము, శాంతి లభిస్తుంది. ఇంతకుముందు ఎవరైతే మిమ్మల్ని వదిలిపెట్టిపోయి శత్రుత్వంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తిరిగి మిత్రులుగా ఏర్పడడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కానీ జాగ్రత్తగా ఆలోచించి మిత్రత్వం చెయ్యండి. కొత్త కొత్త పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం. దానివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడము, లాభాలు చూడడం జరుగుతుంది. ఏంటంటే ఒక పని మనము చేస్తూ ఉన్నప్పుడు అందులో లాభాలు కలిగితే ఆ పని మీద మనకు మంచి ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది, ఉత్సాహత ఏర్పడుతుంది. ఆ ఉత్సాహత చేత ఆ కార్యక్రమాలన్నీ కూడా మనము ఇంకా శ్రద్ధగా చేయడం జరుగుతుంది. అలా మీకు ఈ నెలలో మీకు అలా జరుగుతుంది. కాబట్టి మీరు కొత్త కొత్త కార్యక్రమాలలో పాల్గొనడము, ఉత్సాహము, ఆనందంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. మానసికమైన ఆనందం చేత ఉంటారు. మంచి ధనలాభం కలుగుతుంది. ఆర్థికంగా పుంజుకొని ఉంటారు. 10 మందికి సహకారిగా ఉండి గౌరవ ప్రతిష్టాదులు పొందుతారు 3వ వారంలో. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తప్పదు. ఆ దూర ప్రయాణాలు చేయడం వల్ల కొద్దిగా అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. దాంతోపాటు డబ్బు నష్టం కూడా. ఇవన్నీ ఒకదానికొకటి లింకు కదా. ప్రయాణంలో వాహనానికి డీజిల్ కావాలి, అది డబ్బు ఖర్చు. డ్రైవింగ్ చేయడము అనారోగ్యంగా ఉండడము, లేదా మనం వెనక సీట్లో వెనకాల కూర్చున్నప్పటికైనా అనారోగ్యంగానే ఎప్పుడు కూర్చుండడం వల్ల దానివల్ల కొంత అనారోగ్యము వాతావరణం వల్ల ఏర్పడబడుతుంది. ధన నష్టము, ఆరోగ్య నష్టం 2 కూడా కడగడానికి అంది. సదా విచారంతో ఎంతో దూరం ఒక పని గురించి చాలా దూరం ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత పని జరగకపోవడం వల్ల విచారం ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల మనస్సు విచారంగా ఉండడము, శారీరకంగా మానసికంగా బలహీనత ఏర్పడడం అనేటువంటిది ఏర్పడుతుంది. చివరి వారంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కుటుంబ సమస్యలు, చిన్న చిన్న కుటుంబ సమస్యలు రావడము, వాటిని తీర్చడానికి కొద్దిగా ఇబ్బంది పడడము అనేటువంటిది జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో ఈ కన్యారాశి వారు శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రము, శుద్ధమంగళ స్తోత్రం అనేటువంటిది ఉంటుంది. శ్రీపాద శ్రీవల్లభలది. ఆ సిద్ధమంగళ స్తోత్రము అనేటువంటి దాన్ని ప్రతిరోజు మీరు పారాయణం చేయండి. ఆ సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేయడం వల్ల కార్యక్రమాలు సిద్ధించి మనస్సు శుద్ధి అయి మీకు అన్ని విధాలుగా ఏర్పడుతుంది. కాబట్టి కన్యారాశి వారు ఈ నెలలో సిద్ధమంగళ స్తోత్రము శ్రీపాద శ్రీవల్లభుల వారిది, అది ప్రతిరోజు కూడా మీరు పారాయణం చేయడం చాలా మంచిది. ఇది శుభం. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకొచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై మాసం 2026 విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి పరిణామాలు ఎదురుకాబోతున్నాయి? ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? చాలా చక్కటి విషయం స్వామి. ఎందుకంటే మనకి ఉన్నటువంటి రాశుల్లో కన్యా రాశి వారికి ఈ జూలై మాసము అత్యద్భుతమైన మాసంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గురువు గారు అని మీరు అడిగితే, లాభస్థానం అనేటటువంటిది ఎవరి జన్మ జాతకంలోనైనా సరే, ఎవరి జన్మ రాశిలోనైనా సరే విశేషమైనటువంటి ప్రాముఖ్యతని కలిగి ఉంటుంది. మరి ఈ కన్యా రాశి వారికి లాభస్థానం ఏంటి? కర్కాటక రాశి, అంటే మోబుల్ సైన్. ఆ రాశిలో గురు మహానుభావుడు వచ్చి కూర్చున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు ఉంటాడు. ఆయన కూర్చున్నట్టే లెక్క. ఆయన వెళ్ళిపోతాడు, ఆయన 12లోకి వస్తాడు. తర్వాత బుధుడు 7వ తారీఖు వరకు వచ్చి లాభంలో కూర్చుంటాడు. అంటే ఈ కన్యా రాశి వారి యొక్క జ్ఞానము కానీ తెలివితేటలు కానీ ఏ విధంగా రన్నింగ్ అవుతాయంటే, ఎవరైతే నేను ఈ పని చేయాలనుకున్నారో వారు ఆలోచించే లోపల వెళ్ళి చేసేసేయటం, దాని ఫలితాలు అనుభవించేయటం, అంతటి గొప్ప యోగ కాలం నడుస్తుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే సార్, మనకి దాదాపుగా కన్యా రాశి వారికి జూలై 15వ తేదీ వరకు కూడా మిథున రాశిలో కర్మస్థానంలో దశమ స్థానంలో సూర్య భగవానుడు ఉండటం, 7వ తారీఖు వరకు జూలై 7 వరకు బుధుడు అంటే వీరి యొక్క రాస్యాధిపతి కర్మస్థానాధిపతి కలిసి ఉండటం వలన పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మల దోషాలు పోవటం,
వివాహ విషయంలో ఆటంకాలు, ఇబ్బందులు, అవతల వాళ్ళు ఒప్పుకోవడానికి లేట్ చేయటము, ఉన్నటువంటి కుటుంబ గృహ సౌఖ్యము తగ్గటము, ఇలాంటివి జరగటానికి వివాహస్తులకి ఇబ్బంది. ఇక భార్యాభర్తల యొక్క ఒక రకంగా వీళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటే బాగుంటుందండి. లేదా శుక్రుడు ఈ నెలల్లో ఎవరితో కలిసి ఉంటాడు అనుకున్నాం? కేతువుతో. 12వ స్థానంలో శుక్రుడు ఉండటం కొంతవరకు మంచిదేనండి, కానీ అది ఆయనకి శత్రుక్షేత్రం. కేతువుతో కలిసి ధన భాగ్యాధిపతి అయి కుటుంబంలో భార్యాభర్తల మధ్య సౌఖ్యాన్ని తగ్గిస్తాడు. మాట వీరు ప్రేమతో ఒకటి మాట్లాడితే వారు వేరే అపార్థం చేసుకొని వీరి మధ్య అవసరం లేని విచిత్రమైనటువంటి గొడవలు ప్రారంభమవుతాయి. అసలు అర్థం కాదు, అర్థం కాదు. ఇదేంటి, నన్ను ఇట్లా అర్థం చేసుకుంటావేంటి, నేను ఇట్లా కదా మాట్లాడింది, నువ్వెందుకు ఇట్లా అర్థం చేసుకుంటున్నావు, అది కూడా తప్పుగా భావించి ఇష్టం వచ్చినట్టు ఆడగాని మగగాని ఎవరైనా సరే భార్యాభర్తల్లో ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదండి, వారిద్దరూ సంయమనంగా ఉండాలి. ఈ గ్రహస్థితులు వచ్చినప్పుడు ఏంటంటే పూర్వంలో ఉన్నటువంటి ఇంటర్లింక్స్ ఉంటాయి కదా, స్త్రీకైనా పురుషుడికైనా అది మంచిగా ఉండొచ్చు, స్నేహపూర్వకంగా ఉండొచ్చు, కామపూర్వకంగా ఉండొచ్చు, ఉద్యోగపరంగా ఉండొచ్చు, ఒక వ్యాపారికంగా ఉండొచ్చు, కానీ చూసే దృష్టి రకరకాలుగా ఉంటుంది. వీరు చెప్పుకున్న వినే పరిస్థితి. ఎందుకని? షష్టమంలో 6వ స్థానంలో రాహు ఉన్నాడు, శుక్రుడు 12తో కేతు ఉన్నాడు. చివరికి ఈ కేసు విషయాలు ఎలా అవుతాయంటే ధనము ఖర్చు అయ్యేటటువంటి కోర్టు వ్యవహారాలు, లాయర్ల దాకా వెళ్తాయండి. కాబట్టి దంపతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఈ కన్యారాశి వారు చండీ అమ్మవారి యొక్క పారాయణ చేయించుకొని ఆ తీర్థం తాగటము, లేకపోతే లక్ష్మీ గణపతి స్వామి వారికి సంబంధించినటువంటి క్షీర తర్పణాలను ఉంటాయండి. అంటే సంకటహర చతుర్థి వచ్చినప్పుడు, లేదా విడిగా ఏ చతుర్థి కానీ అష్టమి రోజు కానీ లక్ష్మీ గణపతి, మహాగణపతి చతురావృత్తి తర్పణాలన్నీ క్షీరంతో వదులుతారు. అది చక్కగా ఆ ఇంట్లో వాళ్ళు భర్త వదిలేసేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ద్వారా ఏంటంటే స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి శుక్రకేతువుల యొక్క సంబంధము, ఒక శుక్రవారం రోజున ఆ అమ్మవారి చండీ పారాయణ చేసుకుని ఆ తీర్థం తీసుకొని ఆ ప్రసాదం తీసుకుంటే వీరి మధ్య ఏ విధంగా అయితే ఇబ్బందులు వచ్చినాయో చాలా జాగ్రత్తగా దేవుళ్ళు ఇలా పక్కకి నెట్టేస్తారు. గ్రహాలు దేవుడి శ్రేష్ఠ సృష్టించారండి, గ్రహాలు ఇచ్చే ఫలితాలను కూడా వాళ్ళు అడ్డుకోలేరు. కానీ మనం దైవాన్ని ఎంత ఆరాధిస్తే ఈ గ్రహాలని పక్కకి నెట్టే శక్తి వాళ్ళకే ఉంది, మనకి లేదండి. మనం ఓన్లీ పావులమే గ్రహాల చేతుల్లో, రిమోట్ వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళ రిమోట్ ఎవరి దగ్గర ఉంది? నక్షత్రాలకు ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలు, నక్షత్రాలే తప్ప మన పోటుతనం ఏం లేదు ఇక్కడ. మనం ఏమనుకుంటా అంటే మనకు డబ్బు ఉంది, లేకపోతే మనకు అవి ఉన్నాయి, ఇది ఉండాలి, ఈ రెండు ఉంటేనే మనసుకు టచ్ అవుతుంది. కాబట్టి ఈ కన్యారాశి వారికి ఏంటంటే ఉద్యోగ సంబంధిత విషయాలలో చక్కటి లాభాలు, ప్రమోషన్స్ అయితే విపరీతంగా వచ్చే వాళ్ళల్లో ఉన్నాయండి. వ్యాపారంలో విపరీతమైన లాభాలు వచ్చి గృహాలు, వాహనాలు, విశేషమైనటువంటి సౌఖ్యాలు, మాతృ సంపద కలిసి రావటము, అట్లాగే వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాలు కలగటము, కొంతమందికి సత్సంతాన ప్రాప్తి కలగటము, కొంతమందికి ద్వితీయ కళ్యాణ యోగం కలగటము, ఇట్లా ఏవైతే శుభాలు రాసిపెట్టి ఉన్నాయో కన్యారాశి వారికి అన్ని శుభాలు కలగటానికి చాలా సౌఖ్యంగా ఉంది. ఒక్క కుజగ్రహం మాత్రం వీరికి నెల రోజులు 9వ స్థానంలో ఉండటం ద్వారా తండ్రి గారి ఆరోగ్యం జాగ్రత్త, తండ్రి గారితో మాట పట్టింపులు, తండ్రి గారి ఆస్తి వస్తుంది అనుకుంటే అది కాస్త చేజారిపోయి అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ప్రొలాంగ్ అయ్యి శని యొక్క దృష్టి వలన ఏమవుతుందంటే కోర్టు సమస్యల దాకా విడనాడి అసలు చక్కగా చేతికి వస్తుంది డబ్బులు, ఆ ఆస్తులు వస్తే మనం మంచి బిల్డింగ్ కొనుక్కుందాం, మంచి ఆడి కారు కొనుక్కుందాం అన్న వాళ్ళకి ఒక్కసారి ధమ్మన పడిపోతారు. ఎందుకని? కుజుడు 9లో ఉండటం, శని చూడటం వలన వీరికి పిత్రార్జితము, మాత్రార్జితం రాక ఈ కుజుడు మళ్ళీ శుక్రుణ్ణి, కేతువుని చూడటం ద్వారా ఇంటర్నల్గా ఎన్ని సమస్యలు అన్ని సమస్యలు అనుభవిస్తారు. ముఖ్యంగా బంధువులతో ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కలగటానికి ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనం ఖర్చు పెట్టే విషయంలో కానీ, ప్రయాణాలు చేసే టైంలో కానీ, ముఖ్యంగా విద్యార్థులైతే కనుక చదువు మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే, ఎవరైతే బీటెక్ లెవెల్లో, డిగ్రీ లెవెల్లో, పీజీ లెవెల్స్ ఉన్నారో వారికి తండ్రి యొక్క సహకారం అంతరించటం, సరైన సమయంలో డబ్బు లేక పరీక్ష ఎగ్జామ్స్కి డబ్బులు కట్టకపోవటం, దీని ద్వారా లేకపోతే కొంతమందికి ఇంటర్నల్ ఎఫెక్షన్స్ కలిగి దుర్వ్యసనాలు పాలయ్యి అవసరం లేనటువంటి విషయాల యందు తలదూచి స్త్రీల వెంబడి తిరిగి చదువుని కొలాప్స్ చేసుకునే పరిస్థితి కుజగ్రహము, శనిగ్రహము, శుక్ర కేతు గ్రహాలు మొత్తం కూడా ఇంటర్నల్ కనెక్షన్స్ వలన నష్టపోతారు. కాబట్టి కన్యారాశి వారికి ఎంత లాభస్థితి ఉన్నా కొంతమంది కొన్ని లాభాలు, ఏదున్నా చివరికి జన్మజాతకము. కాబట్టి ఎవరికైనా సరే వివాహం ప్రయత్నాలు చేస్తున్నా, ఉద్యోగాల్లో సమస్యలు ఉన్నా, లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ అసలు 2 సంవత్సరాలైన ఉద్యోగాలు రాకపోయినా, విదేశాల్లో ఉన్న వాళ్ళు అసలు ఇక్కడ బాగుంటుందా,
ఇండియాలో లేకపోతే మన స్వదేశంలో బాగుంటుంది. అసలు వచ్చేయాలని చాలా మందికి ఉందండి, నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. మళ్ళీ తిరిగి వస్తే ఎవరేమనుకుంటారో అని చెప్పి చాలా మంది అప్పులు చేసిన అక్కడే ఉండిపోతున్నారు. వద్దండి, నేను ఇది ఒక చిన్న సలహా ఇస్తానండి. ఎందుకంటే ఎవరో ఏదో మనకి డబ్బులు పెట్టలేదండి, ప్రతిదీ మన ఇంట్లో వాళ్ళే తాకట్లు పెట్టారో అప్పు చేశారో వాళ్ళే ఇస్తున్నారు. మహా అయితే ఎన్ని రోజులు పొడుస్తారండి, అసలు కలవకపోతే ఎవరో పొడవరు. నేను అనేది ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపాయితో సమానం. 1,00,000 రూపాయలని నేను అన్ను, 1 రూపాయి. చదువుకున్న వాడికి ఏంటంటే ఎప్పుడెప్పుడు సంపాదిద్దామా. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాడికి కాపురం చేయాలని ఎలా ఉంటుంది, మరి చదువుకున్న వాడికి ఉద్యోగం రావాలని ఉండదా? డిస్టెన్స్ పెరిగే కొద్ది ఏమవుతుందండి, అక్కడ ఉద్యోగం రాదు, ఇక్కడ ఉద్యోగం రాదు. వాడి జీవితం ఎంత చదువుకొని అప్పులమైన జీవితాంతం అప్పులు కట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ సరైనటువంటి బుద్ధిని, సంశయాత్మకంగా లేకుండా ఏది చేస్తే కరెక్ట్ అనేటటువంటి ఆలోచించే దీక్షని, చైతన్యాన్ని పట్టుకోవాలి. అర్థం కాని వాడు మా లాంటి గురువులకు ఫోన్ చేస్తే వాళ్ళ జాతకంలో అసలు దశలు ఏం జరుగుతున్నాయి, నాయన ఈ దశలో నీకు ఇంతవరకు ఇలాగే ఉంటుంది, నువ్వు దాన్ని ఎదిరించాలి అని మేము సలహా ఇస్తాం. ఇంకా బాగాలేదు, ఓకే ఈ గ్రహానికి జపం చేసుకుని ఆయన ఇలా ఈ విధంగా హోమం చేసుకో, నీకు శుభం జరుగుతుంది. మనకి గ్రహాలతో పాటుగా జ్యోతిష్యంతో పాటుగా పరిహారం, జ్యోతిష్యము పరిహారం ఈ రెండు సమోజితం ఉంటాయండి. జ్యోతిష్యం వినేసి ఈ చెబుతో విని చెబుతో వదిలేస్తే, పరిహారం ఆచరించకపోతే గ్రహాలు అనుకుంటాయి, ఏదైనా నా గురించి తెలుసుకున్నావు, నాకు శాంతి చేయవా? ఇంటికి పిలిచారండి బంధువుల్ని, అన్నం పెట్టకుండా, టీ ఇవ్వకుండా, కాఫీ ఇవ్వకుండా ఇంత పెట్టకపోతే వాడు వచ్చి నవ్వుతూ బయటికి వెళ్ళి చెప్పులు వేసుకునే దగ్గర నుంచి మూతులు విరుస్తారు. మెట్లు దిగి కిందకి కారెక్కి కూర్చొని ఈ మా అతను దానికి ఇలా కొంపకి రావాలా అనుకోరా? గ్రహాలు కూడా అరే నా గురించి ఇంత విన్నారు కదరా, నేను శనిరా, నేను కుజుణ్ణి, నా గురించి విన్నారు, మీకు ఏ సమస్యలు వస్తున్నాయో నా వల్లనే తెలిసినాయి, నాకు ఇంత నీళ్లతో మంత్రాలతో బ్రాహ్మడి చేత తర్పణాలు వదిలించంటారా అని అవి బాధపడతాయట. అందుకనే మీరు జాతకాన్ని టచ్ చేస్తే పరిహారం ఆచరించడానికి సిద్ధమైతేనే టచ్ చేయండి, లేకపోతే ప్రతిరోజు వెళ్ళి డాక్టర్ నేను జ్యోతిష్కుడిని కలవమండి. కాబట్టి జ్యోతిష్యుడిని కలవాలి అంటే ముందు దానికి తగ్గ వెయిటేజ్ ఇబ్బంది మీకు ఉండాలి. కాలక్షేపానికో, మన జ్యోతిష్య శాస్త్రాన్ని అవమానించడానికో, గురువుల్ని పరీక్షించడానికో గనక ఈ యొక్క శాస్త్రాన్ని గనక మీరు అవహేళన చేశారో 9 గ్రహాలు నవనాడులను మూసేస్తాయి. అది మాత్రం మా గురువు గారు చెప్పారండి. అది ఉద్యోగ వ్యవస్థల్లో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, ఇప్పటి వరకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా ఇంటర్వ్యూల్లో సఫలీకృతం జరిగి మంచి ఉద్యోగ పదవీ బాధ్యతలు కలగటం, బంధువులతో తిరస్కారం పొంది అవమానం పడి ఎవరైతే దీర్ఘకాలికంగా బంధువులకి దూరంగా ఉన్నారో, తండ్రి తరపు కావచ్చు, తల్లి తరపు కావచ్చు, ఆ బంధువులందరూ కూడా వీరికి ఫోన్లు చేయటము, ఏదో సందర్భం వచ్చి వారందరూ కలవటము, ఈ విధమైనటువంటి అనుకూలతలు కలగటం. ఉద్యోగంలో ఏదైనా ఇబ్బందులు పడుతుంటే వీరికున్న తెలివితేటలు, వీరంతకుముందు ఎవరికైనా సహాయం చేసి ఉంటారు కదా, ఒక తండ్రి భావంతోనో లేదా బంధుభావంతోనో వారికి సహాయం చేసి ఉంటారు. వాళ్ళు అసలైన సమయంలో వీరికి ఉద్యోగంలో కానీ, వీరు చేసే వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ వారు చెప్పే మాట, ఆయన ఈ పెట్టుబడి పెట్టమాకు, ఇప్పుడు కాలం బాగాలేదని చెప్పారనుకో, వీడు పెట్టేవాడు ఆగిపోతాడు చూసారా, వెంటనే వాడికి అది లక్షల్లో కోట్లలో లాభం. అంటే వాడి వల్ల వీళ్ళు లాభపడ్డట్టేగా. వీడు ఎప్పుడో చేసిన ఆ సహాయానికి ఇప్పుడు అతని యొక్క మాట చాలా ఉపయోగపడుతుంది. కమ్యూనికేషన్ కూడా అండి వీరు చేసే వృత్తి, వ్యాపార, ఉద్యోగాదుల్లో ఒక స్టేజ్కి వెళ్ళిపోతుంది, అంటే ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోతుంది. చాలా సౌఖ్యమైనటువంటి పరిస్థితి ఈ రవి బుధుల యొక్క కలయిక. తర్వాత బుధుడు ఈ 7వ తారీఖు జూలై 7న లాభంలోకి వస్తాడు, అంటే గురుడితో కలుస్తాడు. తర్వాత రవి వచ్చి కలుస్తాడు, ఏది 15వ తేదీ తర్వాత. ఇక్కడ లాభంలో రవి, గురుడు. సరే బుధుడు మళ్ళీ వక్రీస్తాడండి, ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు మిథున రాశిలోకి. కాబట్టి అది పెద్ద ఇది లేదు, ఆయన అటు ఇటు ఉంటాడు కాబట్టి ఆయన ఫలితాలను మనం వేరే వేయలేం. ఎందుకంటే ఆయన గోడ మీద పిల్లి లాంటి వాడు. శత్రువుతో కలిస్తే శత్రువు ఇచ్చే ఫలితాలు ఇస్తాడు, మిత్రుడితో కలిస్తే మిత్రుడు ఇచ్చే ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఆయన పక్కన పెడితే కన్యారాశి వారికి ముఖ్యంగా జీవితం అంతా దేని మీద ఆధారపడి ఉండే, అంటే సేల్స్లో కానివ్వండి, పర్చేజింగ్లో కానివ్వండి, ఏదైనా ఒక వస్తువుని అమ్మడాలన్నా, లేకపోతే ఎవరితో అయినా సంభాషించాలన్నా, ఉద్యోగంలో కానివ్వండి, బంధుమిత్రాలతో స్నేహపూర్వకంగా ఉండాలన్నా, ఏ కమ్యూనికేషన్ నడిపించాలన్నా కన్యారాశి వారికి ఇది అత్యుత్తమైన కాలం. ఎందుకన్నా అంటే రవి గురులు కలిసి లాభంలో ఉన్నారు అంటే వీరికి అంతకుముందు ఎవరైతే ఉద్యోగాదుల్లో కొంతమందిని తీసేసి ఉంటారు, అంటే మాకు అవసరం లేదనో, ఇప్పుడు ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు వచ్చినాయి కదా, దానివల్ల లే ఆఫ్లు జరిగి కొన్ని నెలల బట్టి ఇబ్బంది పడుతున్నారు, 4 నెలల బట్టి. వాళ్ళకి ఏదో రకంగా ఫోన్ వస్తుంది, ఫోన్ వచ్చి మీరు వచ్చి కాస్త మాకు వచ్చేసేయండి అని కొంతమందికి అంటారు. కొంతమందికి ఇదే వ్యవస్థలో వ్యాపారంలో మీరు 10 రూపాయలు పెట్టుబడి పెట్టండి, 11 రూపాయలు లేదా 20 రూపాయలు వస్తాయని చెప్పి ఎవరో ఒకరు పిలిచల్లా వాళ్ళకి వ్యాపారంలో
లాభ అవకాశాలు ఇస్తారు. ఇట్లా మల్టిపుల్గా రవి మరియు గురుడు కలవటం, బుధుడు కొంతకాలం అక్కడే ఉంటాడు కాబట్టి వీరు వెంటనే ఆలోచించకుండా ఆ వచ్చిన అవకాశాలన్నీ కూడా లాభంగా మార్చేసుకుంటారు. ఎందుకంటే అండి వీళ్ళకి ఆల్రెడీ సప్తమంలో ఉన్నటువంటి శని ప్రతి విషయంలో, ముఖ్యంగా వివాహపూరితమైనటువంటి విషయాలలో దగ్గర దాకా సంబంధాలు ఓకే మాలాంటి పురోహితాదులు వెళ్ళి రాస్తారు, లగ్నపత్రిక కూడా రాస్తారు. లగ్నపత్రిక రాసి ముహూర్తం పెట్టారు. ముహూర్తం పెట్టంగానే సరే అయిపోతుంది కదా అని అనుకుంటారు, ఎందుకంటే లాభంలో శుభగ్రహాలు ఉన్నాయి. శని భగవానుడేమో బుధ నక్షత్రంలో, వీరి నక్షత్రంలో ఉంటాడు 27వ తారీఖు వరకు. ఏది ఈ నెల మొత్తము వీరి నక్షత్రంలో ఉండి వివాహం అవుతుంది అనుకున్న సందర్భంలో కుటుంబంలో తెలియనటువంటి అగాధాలు, కుటుంబాలలో అసలు ఎందుకు ఇలా జరిగింది, అంత చక్కగానే జరిగింది కదా, కట్టకానుకదులు అట్లాగే వాళ్ళకి ఎంత పెడతాము వీళ్ళకి ఎంత పెడతాము అన్ని మాట్లాడుకున్నారు, చక్కగా మంచి లగ్జరీగా లగ్నపత్రిక రాసుకున్నారు. మరి పెళ్లి అయిపోవాలి కదా అనుకునే లోపల ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే సప్తమంలో ఉన్నటువంటి శని దాన్ని ప్రొలాంగన చేస్తాడు. వాళ్ళు ఏమంటారంటే లేదా కొంతమంది విదేశాల నుంచి రావాలనుకుంటారు, వాళ్ళు వస్తేనే కదా పెళ్ళి అయ్యేది, స్త్రీ కానీ పురుషుడు కానీ. వాళ్ళకి ఎక్కడో అక్కడ ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వీసా ఇబ్బందులు, లేకపోతే ఉద్యోగంలో వాళ్ళకి లీవ్ ఇవ్వలేదనో, లేకపోతే వచ్చేస్తే లే ఆఫ్ అయిపోతుందనో, తీసేస్తారనో, ఇట్లా మల్టిపుల్ ఇబ్బందితో ఇప్పుడు కాదు నవంబర్లో డిసెంబర్లో మనం వివాహం చేసుకుందామని అక్కడి నుంచి వాడతాం. ఇట్లా సోర్సెస్ ఎన్నైనా కానివ్వండి, కారణాలు ఎన్నైనా కానివ్వండి. గురుగారు మరి విశేషంగా ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఏం లేదు, ఇందాక చెప్పినట్టుగా వీరు దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి దుర్గాదేవి అష్టోత్తరాన్ని, లక్ష్మీ గణపతి స్వామి వారికి సంబంధించినటువంటి మూలమంత్ర బీజాక్షరాన్ని ఒక్కరోజైనా సరే బ్రాహ్మణ్ణి కూర్చోబెట్టి చేయించండి. లేకపోతే లక్ష్మీ గణపతి దేవాలయం ఉంటే అక్కడ గరికెతో నైవేద్యం పెట్టి పులిహోర నైవేద్యం చేయాలండి. ఈ నెల రోజులు కూడా ఎవరైతే గణపతికి దుర్గాదేవికి కలో చండీ నాయకం అంటారు కదా, వినాయకం అని, అంటే ఈ కలియుగంలో గణపతికి చండీ అమ్మవారు అంటే దుర్గాదేవికి వీరిని ఎవరైతే ఆరాధిస్తారో ఈ రాహుకేతువులకి అధిష్టాన దేవతలు వాళ్ళ బాధల వలన కలిగే సమస్యలు పోతాయి. ఎవరైతే వివాహానికి, దాంపత్య సుఖానికి, సత్సంతాన యోగానికి, సుఖాలు భోగాలు కావాలి, ఈ నెల రోజుల్లో మాకు అవి ఆటంకాలు వస్తున్నాయి అనుకున్న వాళ్ళు ఉన్నంతలో కాస్త పులిహోరను అమ్మవారికి నైవేద్యం పెట్టడం, శుక్రవారాలు ఉపవాస దీక్ష ఉండటం, ఆదివారాల పూట కాస్త గణపతికి అర్చనలు చేసుకోవడం, ఇలా చిన్న చిన్న ప్రక్రియలు చేసుకోవాలి. ఏదైనా సరే ఇవన్నీ కూడా కొన్ని రోజులే ఉంటాయి. తర్వాత హోప్ ఉండాలంటే జన్మజాతకాన్ని మాత్రమే ఆశ్రయించండి అని నా సలహాగా నేను ఇస్తానండి. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు. శుభమస్తు, లోక కళ్యాణమస్తు.